హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి రిజల్ట్ వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి తనకు చిన్న సెలబ్రేషన్ మహా వచ్చాయని చెప్పను, మాకు తగ్గట్టు వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి చిన్న తీపి నోరు అయితే తీపి చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేస్తున్నాను అనేది ఒక కామెంట్ అయితే చేయండి. సింపుల్గా నాకు చేతనైనట్టు చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా జీడిపప్పు అవి వేసేసాను. మామూలుగా మన సేమియా కాదండి, ఇవి వచ్చేసి ఏమంటారు, ఈ సేమియాని నాకు కూడా తెలియదు. బండి మీద వచ్చింటే తీసుకున్నాను. అంటే ఇంతకుముందు కూడా ఒక్కసారి చేసిందాను అనమాట. ఈ సేమియా చాలా బాగా వచ్చేది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగని ఇప్పుడు కూడా తీసుకున్నాను. ఈరోజు ఏం లేదండి, చేస్తున్నాను పిల్లల కోసం. అయితే చూసారా, పెద్ద గడ్డిలాగా ఉన్నాయన్నమాట. ఇవి ఏమంటారో తెలియదు, కానీ మొత్తానికైతే నేనైతే ఇలా అన్నీ నలిపేస్తున్నాను. చుట్టలు చుట్టలు ఉన్నాయన్నమాట. అవి గిచ్చనీలే. మా పిల్లలైతే ఇంకా నేను ఇక్కడ సేమ్యాలు చేస్తుంటే, నీకు ఒక్క రోజు కూడా సేమియా పెట్టను చూడు. నువ్వు చక్కెర అంతా తీసుకొని తింటావా? నీ సేమియాలు ఎవరికే కానీ పెట్టను చూడండి. అయితే ఇంకా బయటికి పోండి, బయట ఆడుకోపోండి, సేమియాలు పెడతా. అస్సలు అయితే ఇవి చూస్తుంటే ఇంకా మా పిల్లల సందడి, వీళ్ళు ఏదైనా ఇంట్లో పిల్లలు ఉంటే చాలా సంతోషంగా సందడిగా ఉంటుంది. ఒక్కోసారి అలాగే తలకాయ బద్దలు కొట్టుకున్నామా అనిపిస్తుంది. చూడండి ఇంకొకరు, అది కూడా వేచ్చా. నువ్వు ఎక్కడ పోతే అక్కడనే పోతావు. ఏమ్రా నువ్వు బయటికి పో. బయటికి పోతే నేను చక్కగా సేమియా తెచ్చా, లేకపోతే చేయనుమ్మా. మా అమ్మ పిల్లలతో అయితే తలకాయ చాలా నస్తుందండి. మొత్తానికైతే ఇలా అన్నీ ఇంచి పెట్టుకున్నాను అనమాట. కేవలం ఇదిగా ఉండవు సుప్రి, అడుగునా. ఇది కొంచెం ఇట నేను తింటే తెచ్చా. కింద పడతాయి, అట్టే పట్టుకో. అసలు ఏమంటారో కూడా నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి. అలా వేసేసి ఇంకా కొద్దిగా అయితే అలా నాకు ఆ మాత్రం వచ్చినా కూడా సంతోషమే. మళ్ళా పోకోకుండా మళ్ళా సబ్జెక్టు ఫెయిల్ కాకుండా రాసినావు. నేను ఎవరికైనా నిజమే చెప్తాను, ఏం పర్వాలేదు, సరేనా? నువ్వు ఆ మాత్రం రాసినావంటే నాకు చాలు సుప్రి. అందరూ అబద్ధాలు చెప్పుకోవచ్చు, నాకేం బాధగా, నేను నిజాలే చెప్తా, అంతే కదా. మొత్తం అయితే వేగిపోయాయి అనమాట. ఇంకా వేసేయడమే దాంతో. చాలమ్మా, బాగా ఫెయిల్ అయ్యి ఇది కడ కూర్చోకుండా మబ్బు కలకాలా. ఇంకా నమ్మనా కదా నీ.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. చూసారా ఆ సన్న సేమ్యాల పాశం అయితే ఇలా వచ్చిందనమాట. ఈ సేమ్యాలు ఏమంటారో చిన్న కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో పిల్లలు గలగల అడుస్తుండ్రు ఈ పాశం చేసినందువలన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.